Hi, hello, welcome to another episode of Carlo Shikaru with me, Usha. సో ఈరోజు షికార్కి మనతో రాబోతున్న గెస్ట్ ఎవరు అని అంటే చిన్న వయసులోనే పెద్ద పేరు సంపాదించుకున్నారు, గొప్ప పేరు సంపాదించుకున్నారు. అటు లవ్ సాంగ్స్ అయితేనే, మాస్ సాంగ్స్ అయితేనే, ఫాస్ట్ బీట్ సాంగ్స్ అయితేనే అద్భుతంగా రాసి మన అందరినీ అలరించిన గొప్ప లిరిసిస్ట్ ఆయన ఎవరో కాదు, మన అనంత శ్రీరామ్ గారు. సో ఆయనతోటి షికార్కి వెళ్ళిపోదామా, రండి. నమస్కారం అండి. నమస్తే, ఎలా ఉన్నారు? చాలా కాలం తర్వాత మీతో కలవడం ఇదే, పర్సనల్ గా కలవడం ఇదే. నేను అంటే ఎక్కువ టైం కార్లో షికారు. ఎలా అనిపించింది మీకు కార్లో షికారు అనగానే? మీరు షికార్కి వెళ్తా ఉంటారా? షికారుకి వెళ్ళే ఖాళీగా ఉంటే 2 పాటలు రాసేది. అంటే షికారుకి వెళ్తూ పాటలు రాస్తారేమోనని. బట్ పాటలు రాయడానికి షికారు వంక చెప్పుకుంటారా? ఓకే, సరే అండి, లెట్స్ గో, వెళ్దాం. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. ఇడ్లీయా మినపగుళ్ళు ముఖ్యం రా. అంతేగా అల్లుడు, రవ్వ కూడా ముఖ్యం. అంతేగా. ఈవిడ మినపగుళ్ళంటుంది, ఆవిడ రవ్వ అంటుంది. ఏం వాడాలో? మినపగుళ్ళైనా రవ్వైనా తెనాలి డబుల్ హార్స్ వారివేగా. అంతేగా. లెట్స్ గో. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అనంత శ్రీరామ్ గారు, ఈరోజు మాతోటి స్పెండింగ్ టైం మాతోటి. అందుకని నేను థ్యాంక్స్ చెప్పాలండి. ఇంతగా ట్రాఫిక్ పెరిగిపోయి హైదరాబాద్ నగరంలో డ్రైవింగ్ చేయకుండా పక్కన కూర్చోవడం అనేది చాలా గొప్ప అదృష్టం. మీరే డ్రైవ్ చేస్తారా అండి? నేనే డ్రైవ్ చేసుకుంటాను. ఓకే, దట్స్ నైస్. మరి అంటే ట్రాఫిక్ అదంతా మీకు అలవాటు అయిపోయిందా? అలవాటు అయిపోయిందండి. జామ్ అయితే ఓ లైన్ ఆలోచించుకుంటాను, జామ్ కాకపోతే డ్రైవ్ చేసుకుంటాను. అసలు మీకు కార్స్ అంటే ఫ్యాంటసీ ఉందా అండి? అందరికి చాలా మందికి ఉంటుంది కదా. తక్కువ అండి, ఆటోమొబైల్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ. అంటే ఇలా ఫేవరెట్ కార్ అలా ఏమైనా ఉందా? ఫేవరెట్ కార్ కాదు కానీ నాకు ఏరోడైనమిక్ షేప్ ఇష్టం ఉండదు, బాక్సీ షేప్ ఇష్టం. ఓహో, ఓకే. కాబట్టి నాకు ఏవేవి నచ్చుతాయంటే ఇప్పుడు నేను ఎకో స్పోర్ట్ వాడుతున్నాను. ఎకో స్పోర్ట్, థార్, మహీంద్రా థార్ ఉంది కదా, థార్, ఫార్చ్యూనర్, పజెరో తోటి వచ్చేది, ఇప్పుడు రావట్లేదు. అలా ఒకప్పుడు క్వాలిస్. అవును. కానీ ఇది ఫిజిక్స్ ప్రకారం అయ్యే బాగా వెళ్తాయి గాలి నుంచి ఉంచుకుంటూ, ఏరోడైనమిక్గా మాకు బాగా వెళ్ళక్కర్లా. అదే. సో సిటీ అంత ట్రాఫిక్ అంతా మొత్తం ఎక్కడికి వెళ్ళినా మీరే డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతారు? ఎక్కడికైనా నేనే డ్రైవ్ చేసుకెళ్ళిపోతాను. చొట్టలు పడినా పెద్దగా ఫీల్ అవుతుంది, దెబ్బలాడు పెట్టుకుని ఎవరితోని. అమ్మో, మీరు అసలు చాలా ఏమంటారు, శాంత స్వభావం అన్న వ్యక్తిలో ఉన్నారు. శాంత స్వభావం కాదండి, ప్రాక్టికల్. దెబ్బలాడు పెట్టుకుంటే టైం వేస్ట్ అవుద్ది. ఒక పాట లైన్ ఏదైనా మంచి ఆలోచన వస్తున్నప్పుడు దానికి సొట్టపడుతుంది మీరు. ప్రాక్టికల్ గా ఆలోచించుకుంటే ఆ దెబ్బలాట వల్ల వచ్చే లాభం కంటే ఇక్కడ జరిగే నష్టం ఎక్కువ. అది నిజమేనండి. మీరు 11 సంవత్సరాలకి పాట రాశారు అని మాకు తెలిసింది. అవునండి, అంటే 11 సంవత్సరాలు అంటే కరెక్ట్గా 6th క్లాస్లో అనమాట. 6th క్లాస్. ఆ టైంలో ఒక పాట రాయాలని ఎలా ఇన్స్పిరేషన్ వచ్చింది? అన్న సిచ్యువేషన్ ఇలా ఇస్తే గానీ పాటలు రావు కదా ఆన్ అన్ యావరేజ్. పాట రచన అనేది ప్యారడీతో మొదలవుద్దండి ఇప్పుడు ఎవరికైనా. ఒక మనకు చిన్నప్పుడు ఇన్స్టింక్ట్ కూడా ఏది, ఇప్పుడు ఏదో పాట ఉందనుకోండి, ముద్దు మీద ముద్దు పెట్టు అని పాట ఉందనుకోండి, చిన్నప్పుడు పిల్లలు అంటే ముక్కు మీద ముక్కు పెట్టు అని అలా మారుస్తూ ఉండేవారు మా ఫ్రెండ్సే. అందరూ లిరిక్ రైటర్సే. పాట అనేది మొదలవుద్ది అలా, ప్యారడీతో మొదలవుద్ది ఎవరిదైనా రచన అన్న వ్యాసంగం. అలా నేను 11 ఏళ్ల వయసులో, అప్పుడు మా చుట్టూ కొంచెం సాయిబాబా ఇన్ఫ్లుయెన్స్ ఉండేది అనమాట. జనాలు అప్పుడు సాయి భక్తులు ఎక్కువగా ఉండేవారు. సాయిబాబా గుళ్ళు అప్పుడు ఎక్కువ ప్రతి టౌన్లోనూ వెలవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉండి, ఆ టైంలో భజనలు జరుగుతూ ఉండే అనమాట. అప్పుడు ఏదో పాడాల్సి వచ్చి, ఇది ఆ భజనలో మామూలుగా శివనామమే నా గానము, ఓంకారమే నా ప్రాణము అని పాట వస్తుంది.
ఇప్పుడు నేను సాయిబాబా భజనలో ఏదో పాట పాడాల్సి వచ్చింది అంటే సాయి పెట్టేసి సాయి నామమే నా గానము, సాయి ధ్యానమే నా ప్రాణము అని అక్కడ కూర్చుకుని పాడాను మరి. అలా So nice. అలా మొదలైంది. అబ్బా, ఎంత భాష మీద పట్టుంటే అవుతుంది కదండి ఇలాగా. అయ్య, ఇదేముందిలేండి భాష మీద పట్టు. అంటే భాష తెలుగు పదాలు అది మీరు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది కదా. అంత భాష మీద మీకు అలా పట్టేలా వచ్చిందండి. అంటే ఇంట్లో ఎవరైనా ఉన్నారా అలా సాహిత్యం మీద ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? అంటే మా నాన్నగారు మాట్లాడడం చూస్తే ఈయన తెలుగు లెక్చరరా అని వెంటనే అడుగుతారు అనమాట జనం. నిజానికి మా నాన్నగారు ఎకనామిక్స్ లెక్చరర్. ఓ, కానీ ఆయనకి ఉన్న ఆసక్తి వల్ల ఆయన స్నేహితులు అందరూ కూడా అవధానులు, సంచాలకులు, గొప్ప రచయితలు, అలా అలా ఆయన స్నేహితులు అలా ఉండేవారు అనమాట. ఎక్కువ ఆర్గనైజేషన్స్లో, ఈ కల్చరల్ ఆర్గనైజేషన్స్లో, ఇప్పుడు అమెరికాలో అంటే తానా, నాట, ఆట, బాట ఇవన్నీ ఉన్నాయి కదా, అలా అక్కడ కూడా ఆ లోకల్ రసధుని అని, చైతన్య పరిషత్ అని, ఇలాగా రకరకాల పరిషత్తుల్లో మా నాన్నగారు చాలా యాక్టివ్గా ఉండేవారు. ఆయనకున్న స్నేహితులు, పరిచయాలు, వాళ్ళ మధ్య జరిగే డిస్కషన్స్ ఎక్కువ నన్ను ఇన్స్పైర్ చేసి వాళ్ళు ఇచ్చిన ప్రేరణతో అలా రచన వైపు మరలడం జరిగింది. సో మీరు లిరిసిస్ట్ అవ్వడానికి మీ నాన్నగారు అలా, మా నాన్నగారు వాళ్ళ నాన్నగారి స్నేహాలు కారణం. దట్స్ నైస్, దట్స్ నైస్. అయితే మీరు ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ చేశారు. అది నాకు ఒక డౌట్ అండి, ఏంటంటే ఎప్పుడైనా ఒక మనం ప్లాన్ ఏ అని పెట్టుకుంటాం. సో నేను ఇది అవ్వబోతున్నాను, ఇది అవుదాం అనుకుంటున్నాను, ఇది అవ్వకపోతే ఇది అవుతాను అని. సో మనం ఒక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేస్తే మనకే మంచిది అనే ఒక థాట్ మీకు రాలేదా? ఒక లిరిసిస్ట్ గా అదే మన ఆలోచన విధానంలో ఉన్న ఒక తప్పు అని నేను అనుకుంటున్నానండి. ప్లాన్ ఏ, ప్లాన్ బి అనేది సరైన ఆలోచన కాదండి నా దృష్టిలో. ప్లాన్ బి ఉంటే ప్లాన్ ఏ కొంచెం ఛాలెంజింగ్గా ఉన్నప్పుడు మనకి ప్లాన్ బి ఉంది కదా అని రిలాక్స్ అయిపోతూ ఉంటాం. ప్లాన్ ఏ, ప్లాన్ బి అనేది ఫినాన్షియల్ ప్లానింగ్లో ఉండొచ్చు. అంటే మనం ఇది కొనుక్కోకపోతే ఏంటి, దీన్ని ఎలా సేవ్ చేయాలి, అలా రకరకాలు ప్లాన్ ఏ, బి ఏంటి, జెడ్ వరకు ఉండొచ్చు. డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ ద సేమ్ బాస్కెట్ అని దాంట్లో చెప్తారు కదా. అసలు ఇది కూడా విన్నానండి, మీరు ఫైనాన్షియల్ గా కూడా బాగా ప్లాన్ చేస్తారు. ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ ఫైనాన్షియల్ ప్లానింగ్. వావ్. అంటే నేను ఇన్వెస్ట్మెంట్లో గుడ్ కాదు, జీవితాన్ని ఫినాన్షియల్గా ఎలా సేఫ్గా ఉంచుకోవాలని. ఇప్పుడు నా వృత్తి నాకు తెలుసు, నాకైతే రోజుకోసారి డబ్బులు రావచ్చు, లేకపోతే 2 నెలల తర్వాత రావచ్చు, ఇలా ఉంటుంది కదా మన సెల్ఫ్ ప్రొఫెషన్లో. అందుకు నెలసరి ఖర్చులు అనేవి కరెక్ట్ కాదు మనకి అని ఆలోచించి ఒక్క ఈఎంఐ కూడా నేను పెట్టుకోలేదు. అంటే నేను కొనుక్కునే కారు ఉంటే డబ్బులు పోజేసుకునే కొనుక్కున్నాను, నేను కొనుక్కునే ఇల్లు ఫ్లాట్ డబ్బులు పోజేసుకునే కొనుక్కున్నాను, నేను కొనుక్కున్న ఆఫీస్ ఫ్లాట్ డబ్బులు పోజేసుకునే కొనుక్కున్నాను. అలా ఎప్పుడు లోన్లకు వెళ్ళను అనమాట. ఎందుకంటే 1వ తారీఖు 2వ తారీఖు వచ్చేటప్పటికి ఆ ఈఎంఐ ఆ టెన్షన్ మనకు ఉంటుంది. మనదంతా బ్రెయిన్తో ప్రశాంతంగా ఆలోచించాల్సిన పని కదా, కాబట్టి అవేమీ పెట్టుకోలేదు నేను. క్రియేటివ్ స్పేస్ ఉన్నప్పుడు ఈ టెన్షన్స్ ఉండకూడదు. అవును, అందుకని 1వ తారీఖు అనేది నాకేమీ నైట్ మేర్ కాదు, ఎప్పటికీ ఒక పీడకలగా ఎప్పుడు ఉండదు 1వ తారీఖు అనేది. సూపర్, భలే ఉందండి. అందుకు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు 3వ సంవత్సరంలో నాకు ఇంకా ఇది కరెక్ట్ కాదు మనకని నేను చెప్పేసాను, చెప్పాల్సిన వాళ్ళకి, మా పేరెంట్స్కి, ఫ్రెండ్స్కి, అందరికీ చెప్పేస్తే అన్నారు 1 సంవత్సరం కంప్లీట్ చేయొచ్చు కదా, అయిపోతే అప్పుడు నాకు అది ఉంది కదా అన్న ఇదితో నేను దీని మీద సరిగ్గా కసిగా పనిచేయను, నాకు ఇదే ఆప్షన్ అన్నప్పుడు దీని మీదే చేస్తాను అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను. కానీ 1 సంవత్సరం అన్నది ఎంత తేడా నేను ఇప్పుడు చెప్తాను. ఆ 1 సంవత్సరంలోనే నాకు ఫస్ట్ సినిమా ఛాన్స్ వచ్చింది, ఆ 1 సంవత్సరంలోనే నేను చిరంజీవి గారికి రాయగలిగాను, ఆ 1 సంవత్సరంలోనే దేవిశ్రీ ప్రసాద్ గారు, మణిశర్మ గారు, కీరవాణి గారు లాంటి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లతో పనిచేయగలిగాను,
ఆ ఒక్క సంవత్సరంలోనే నా ఈ 19 సంవత్సరాల కెరీర్కి బలమైన పునాది పడింది. అసలు చాలా చాలా అంటే చిరంజీవి గారికి డైరెక్ట్ గా అంటే ఒక ఇంట్రడ్యూస్ అవ్వడమే విత్ ఇన్ ఫ్యూ చాలా తక్కువ సమయంలో చిరంజీవి గారికి మీరు రాసేశారు అని అంటే మీ ఫీలింగ్ ఏంటండి? అంటే ఎలా ఆపర్చునిటీ వచ్చింది అంతా? అది నా కెరీర్ మొదట 6 నెలల్లో అదొక అద్భుతంలా జరిగిపోయిందండి. నేను ఇంజనీరింగ్ మానేసిన వెంటనే వచ్చిన మొదటి సినిమా కాదంటే అవుననిలే అన్న సినిమా. ఆయన ఆ ప్రొడ్యూసర్ గారికి అందమైన ఇల్లు ఉండడం ఏంటి, ఆయన ఇప్పుడు కాలం చేశారు కోగంటి రామకృష్ణ గారని. ఆయనకి ఉన్న అందమైన ఇల్లు అందరవాడు సినిమాకి సూట్ అవడం, దానికి కేవలం ఒక్క షాట్ కోసం చిరంజీవి గారు ఆ ఇంటికి షూట్కి రావడం ఏంటి, ఆయన అంత రిలాక్సింగ్గా ఉండడం వల్ల ఒక్క షాటే కదా. మేము రాసిన ఆ సినిమా పాటల సీడీ ఆయనకి ఇవ్వడం, ఆయనకి అప్పుడే రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాల్సిన లాంగ్ జర్నీ పట్టడం. అప్పుడు రింగ్ రోడ్, ఇప్పుడు మనం ఈ సర్వీస్ రోడ్ మీద నడుస్తున్నాం, అది రింగ్ రోడ్ కదా, ఇప్పుడు లేదు అది. ఇప్పుడంటే రామోజీ ఫిలిం సిటీకి హాయిగా దీని మించి వెళ్ళిపోతున్నారు. అప్పుడు జూబ్లీ హిల్స్ నుంచి, ఆ ఖైరతాబాద్ నుంచి, ఆ కోటియా బిట్స్ నుంచి, ఆ మలక్పేట నుంచి, ఆ దిల్షుక్ నగర్ నుంచి, ఆ ఎల్బీ నగర్ నుంచి, ఆ వనస్థలిపురం నుంచి, ఆ హయత్ నగర్ నుంచి రామోజీ ఫిలిం సిటీ వెళ్ళాలంటే ఈ ఒక గజీతగాళ్ళలాగా ట్రాఫిక్ నంతా ఈదుకుంటూ వెళ్ళాలి, చాలా టైం పట్టేది కదా. ఆ టైంలో ఆయనకి సడన్గా వెళ్ళాల్సి రావడం, ఆర్ఎఫ్సికి ఏమీ లేకపోవడం వల్ల కార్లో ఈ సీడీ పెట్టమని, చూద్దాం అబ్బాయి ఏదో రాశాను అంటున్నాడు కదా అని చెప్పి పెట్టించారు సీడీ. పెట్టించి విన్నారు, వింటే ఇదేదో బాగా రాస్తున్నాడు అని చెప్పి ఆ తర్వాత రోజే ఛాన్స్ ఇచ్చేసారు. ఏం అదృష్టం అంటే మనం గనక, నేను నమ్మేది ఒకటేనండి, కెరీర్లో ఒక రంగానికి మనం ప్రాముఖ్యత ఇస్తే ఆ రంగం మనకు ప్రాముఖ్యత ఇస్తుంది. ఇది సెకండ్ ప్రయారిటీ ముందు చదువు, ఇది సెకండ్ ప్రయారిటీ ముందు ఉద్యోగం అని పెట్టుకున్నప్పుడు ఇది కూడా మనకి ఇవ్వదు. కానీ దానికి కావాల్సిన టాలెంట్ కూడా కావాలి కదండి. అంటే చాలా మంది అసలు టాలెంటే లేనప్పుడు దీని మీద దృష్టి ఎందుకు? ఆ ఉద్యోగమే, ఆ చదువే చదువుకోవచ్చు కదా. సీతారాం శాస్త్రి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన రాయాల్సిన చాలా పాటలు మీకు వచ్చాయని మాకు తెలిసింది. లైక్ చాలా సాంగ్స్ ఆయన రాయాల్సినవన్నీ మీ దగ్గరకు వచ్చాయని. ఎందుకంటారు? అంటే ఆయన రాసే శైలి మీది ఏమన్నా కొంచెం దగ్గరగా ఉంటుందని వచ్చిందంటారా? అలా ఏం కాదండి. ఇక్కడ సమాజం లేకపోతే ప్రేక్షకులు లేకపోతే దర్శక నిర్మాతలు చేసే ఒక చిన్న తప్పు ఏంటంటే, ఒక రచయితకి ఒక బ్రాండ్ వేయడం. ఓహో ఈయన ప్రేమ పాటలు రాస్తాడు, ఓహో ఈయన మాస్ పాటలు రాస్తాడు. ప్రతి రచయితలోనూ ప్రేమ ఉంటుంది, మాస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆ విధంగా నేను ఇదివరకు అసలు నా హిట్లు నాకు కొత్తలో చిరంజీవి గారికి రాసినప్పుడు అది పరారే పరారే కానీ, అటు చిన్నదో వైపు పెద్దదో వైపు కానీ, ఈ యమదొంగ రబ్బర్ గాజులు కానీ ఇలా చూసినప్పుడే మాస్ ముద్ర అనమాట నా మీద. నాకైతే బాగా గుర్తు, ఆ టైంలో యమదొంగ ఇవన్నీ రాసిన తర్వాత కొత్త బంగారు లోకం సినిమా వచ్చింది. కొత్త బంగారు లోకం సినిమాలో నిజంగా నేనైనా పాట రాశాను కదా. అప్పుడు ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఆడియో ఫంక్షన్లో అనంత శ్రీరామ్ ఇంత క్లాస్ పాటలు రాస్తాడని నేనైతే అనుకోలేదు అన్నారు. అంటే అప్పుడు ఆ మాస్ ముద్ర ఉండేది. తర్వాత ఏమైందంటే, ఈ నిజంగా నేనైనా రాసిన తర్వాత నెమ్మదిగా లవ్ సాంగ్స్ రాయగలనని ఇది వచ్చాక 2009లో ఏమై చేసావే సినిమా అవకాశం వచ్చింది రెహమాన్ గారు. ఆ వెంటనే గౌతమ్ మేనన్ గారిది ఎటో వెళ్ళిపోయింది మనసు వచ్చిందనమాట. ఈ రెండు అప్పుడు దాకా ఉన్న ఉరవడిలో కాకుండా వేరేలా ఉండడం వల్ల, వేరేలా ఉండడం వల్ల ఓహో ఇతను ప్రేమ పాటలు రాయగలడు అనేది, ప్రేమ పాటలు రాస్తాడు అనేది, ఆ తర్వాత ప్రేమ పాటలే రాస్తాడు అనేది అలా బ్రాండ్ పెట్టేశారు. మీది అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పారు. సో అరేంజ్డ్ మ్యారేజ్ అప్పుడు స్వాతి గారిని మీరు చూసినప్పుడు
మీ మదిలో మెదిలిన ఆ పాట ఒక్క పాట కూడా మెదలలేదు కానీ. అదేంటది ఏదో ఒకటి ఒక అలా ఒక అంటే అప్పటికే నేను సినిమాల్లోకి వచ్చి 6 సంవత్సరాలు అయిపోయిందండి పెళ్లి కుదిరే టైంకి. ఓ వావ్. అప్పటికే పాట రావాలంటే అడ్వాన్స్ రావాలన్న దానికి నా మైండ్ అలవాటు పడిపోయి అప్పుడు ఏం రాలేదు మరి పాట. అయ్యో కాదండి, నాకు ఆ టైంలో ఒక పాట వచ్చి ఉండుంటే అది ఇంకో సినిమాకి వాడేసేవారు కదా మీరు. అందరూ అనుకుంటారు అదేదో మ్యాజికల్ మూమెంట్, పాట అలాగా టప్మని పుట్టేస్తుంది, ఒక చినుకుల్లో గులాబీ రేకులు రాలుతుండగా ఒక అందమైన అమ్మాయిని చూస్తే పాట వచ్చేస్తుంది అలాంటివి అనుకుంటారు. కానీ పాట అనేది ఒక రకమైన బ్రెయిన్ స్టామ్ అంటారు కదా, అది మేధో మదనం అంతే తప్పితే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జ్ఞాపకాలుగా ఉంటాయి లోపల ఫైల్లో. అదే ఒక పాటగా కూర్చున్నప్పుడు ఆ జ్ఞాపకాల తాలూకు చిన్న ఇన్స్పిరేషన్ ఉంటుంది తప్పితే దానివల్ల పాట వచ్చిందనేవి అనలేం. లైక్ రబ్బర్ గాజులు పాట రాస్తున్నప్పుడు ఇంచుమించు 15 పల్లవులు చేశారు కీరవాణి గారు. 15 పల్లవులకు కూడా ఏదో లిరిక్ రాస్తే అలా ఇస్తే నచ్చలేదు రాజమౌళి గారికి. తర్వాత చేద్దాంలే అనుకుని మళ్ళీ రూమ్లోకి వచ్చి పడుకుంటే అరకు వ్యాలీలో అదో రిసార్ట్, పున్నమి వెన్నెల రిసార్ట్ ఏదో అది. ఆ రూమ్లో ప్రతి రూమ్లో ఏదో ఒక ఫోటో పెడతారు కదా, ఆ ఫోటోలో ఒక గిరిజన మహిళ ఇలా తట్టెత్తుకుని ఈ చేతి నిండా గాజులు వేసుకుని సంతకెళ్తున్న పెయింటింగ్ ఒకటి ఉంది. ఈ రబ్బర్ గాజులు కదా, రబ్బర్ గాజులు అనేది రిధం బాగుంటుంది అని చెప్పి రబ్బర్ గాజులు అని పదం వచ్చి దాన్ని బట్టి పాట వచ్చింది తప్పితే అలా నాకు తెలిసి ప్రేమలో పడ్డ క్షణంలో పాటలు వస్తాయి అనుకుంటే మొత్తం ఈ హైదరాబాద్లో దుర్గం చెరువు చుట్టూ కూర్చున్న ప్రేమికులందరూ లిరిక్ రైటర్లు అయిపోవాలి. ఒక లిరిసిస్ట్ అవ్వాలంటే ఏంటి రిక్వైర్మెంట్ ఏంటి చెప్పండి. లిరిసిస్ట్ అవ్వాలంటే 15 ఏళ్ల ప్రాక్టీస్ అండి. పదాలతోనూ పదానికి భావానికి మధ్య సమన్వయం కుదర్చడం. ఇప్పుడు డైలాగ్ రైటింగ్కి లిరిక్ రైటింగ్కి తేడా ఏంటండి? వచ్చిన మాటని రాయడం డైలాగ్, ఆ వచ్చిన మాటని తాళానుగుణంగా రాయడం లిరిక్, అంతే కదా. ఇదంతా టెక్నికాలిటీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నదే. కాకపోతే మేము పాడడం కాబట్టి, మైకుల్లో పాడడం కాబట్టి ఇదేదో లోపల నుంచి అలా మాయలాగా పుట్టుకొచ్చి ఒక అమ్మాయిని చూడగానే, ఒక అందాన్ని చూడగానే, ఒక ఇది చూడగానే వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ ఇది కూడా ఒక మేధో మదనం, అంతర్మదనం అంతా ఉంటుంది అనమాట. అంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయకపోతే వస్తుందంటారా లిరిక్ అలా రాయడం? అసలు ఎక్స్పీరియన్స్కి లిరిక్కి సంబంధం లేదండి. ఎక్స్పీరియన్సెస్ అనేవి నాలెడ్జ్ వరకు ఉపయోగపడతాయి. కానీ లైక్ ఇప్పుడు అది ఆ బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్లు అండి? 7 ఫ్లోర్లు ఉన్నాయి కదా. మీరు సరదాగా అక్కడి నుంచి కింద దూకితే ఏమవుద్ది? కాళ్ళు చేతులు విరుగుతాయి. ఎక్స్పీరియన్స్ చేశారా? ఇదంతే. ఎందుకంటే అక్కడ ఆ విజువల్ మీరు ఊహించుకున్నారు. మిమ్మల్ని మీరు నేను చెప్పగానే మీరంటే కాళ్ళతో ఎక్కలేరు కానీ కళ్ళతో ఎక్కేశారు. కళ్ళతో ఎక్కి అక్కడ మీ బొమ్మని చిత్రించి, ఓకే నాకు తెలిసి ఇప్పుడు మీరు ఏ డ్రెస్లో ఉన్నారో ఆ డ్రెస్లోనే మీరు మిమ్మల్ని ఊహించుకుని ఉంటారు అక్కడ. ఊహించుకొని ఇప్పుడు అక్కడి నుంచి దూకినట్టు వీడియో మీ మనసులో రన్ చేసుకున్నారు. దూకిన తర్వాత కింద పడ్డది. కింద పడ్డాక మీ కాళ్ళు ఇరిగినట్టు, మీరు ఇక్కడ దగ్గరలో ఉన్న కిమ్స్ లో చేరినట్టు మిమ్మల్ని మీరు ఊహించుకున్నారు. అంతే కదా. ఇదంతా ఏంటి? ఊహాశక్తిని మనం ఎంత మేలుకొల్పగలిగితే లిరిక్స్ అంత బాగా వస్తాయి. అంతే తప్పితే ఎక్స్పీరియన్స్ల వల్ల వచ్చేది చాలా శూన్యం అండి, కరెక్ట్గా చెప్పాలంటే. అయితే ఇప్పుడు మీరు కొన్నిసార్లు లైక్ కొన్ని మూవీస్, లైక్ ఇప్పుడు యానిమల్ సినిమాకి రాశారు, ఆ తర్వాత అర్జున్ రెడ్డికి రాశారు. సో ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్న మూవీస్కి రాయడం మీకు ఏమైనా ఛాలెంజింగ్ అనిపిస్తుంది? అంటే పరకాయ ప్రవేశం చేసి వాళ్ళు ఏంటి అనేది ఆలోచించుకుని మీరు లిరిక్ రాస్తారు కదా. సో దానికి మీకు ఏమైనా ఛాలెంజ్ అనిపించిందా అలా చేయడం? నిజంగా అలాంటి క్యారెక్టర్లు ఉన్నప్పుడే ఈజీ అవుతుందండి. ఇప్పుడు జనరల్ క్యారెక్టర్లు ఉన్నప్పుడు మళ్ళీ అలాగే చూసాడు, అలాగే బస్ స్టాండ్లో చూసాడు, అమ్మాయిని చూడగానే ఏదో అయిపోయింది వీడికి, ఇప్పుడు పాట వచ్చేస్తుంది
అండం కంటే కూడా ఈడొక ఆరోగెంట్, ఒక యానిమల్ లాంటాడు, లేకపోతే ఒక బీస్ట్. వీడికి కూడా ఓ మనసు ఉంటుంది, ఆ మనసులో స్పందనలు ఉంటాయి. అలాంటి వాడు స్పందిస్తే ఎలా ఉంటుంది అన్నప్పుడు ఏంటంటే కొంచెం మెటాఫర్స్, ఉపమానాలు కొంచెం తారాస్థాయికి వెళ్తూ ఉంటాయి. లైక్ సముద్రాల కన్నా సొగసెంతలోతే ఎలా ఈదుతున్న ముంచేస్తోందే. ఇప్పుడు ఒక గజేతగాడు సొగసుని సెలయేరుతో పోలిస్తే ఆడికి ఏం ఆందం. ఆడిని సెలయేరులో నడుచుకుంటే వెళ్ళిపోతాడు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి. అదే వాడిని ముంచాలంటే సుడిగుండాలు, బడబాగ్నులు ఉన్న సముద్రం లాంటిదే ఏమన్నా ఆడిని జయించగలదు. దాన్ని కూడా నేను జయించగలను, కానీ నీ సొగసు ఆ సముద్రం కన్నా లోతుగా ఉంది. ఏ కైండ్ లో బటర్ఫ్లై స్ట్రోక్ ఇచ్చినా, బ్యాక్ స్ట్రోక్ ఇచ్చినా, డాగ్ స్ట్రోక్ ఇచ్చినా, ఏ స్ట్రోక్ ఇచ్చినా కానీ నన్ను ముంచేస్తుంది ఇది అని చెప్పడానికి. ఎలా ఈదుతున్నా ముంచేస్తుంది. సో ఇది మామూలు కాలేజ్ కుర్రోడు అప్పుడే చేరాడు. ఆడు క్లాస్లోకి వచ్చిన 5 నిమిషాల తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చింది, చాలా ఇంప్రెస్ అయిపోయాడు. పాట వచ్చింది అంటే ఇంత మెటాఫర్ రాదు, అదనమాట. బాగుందండి. అసలు మీరు స్విమ్మింగ్ నేర్చుకున్నారా? అన్ని బ్యాక్ ఫ్లోట్ ఇవన్నీ చెప్పేస్తున్నారు. నేను చేసేవాళ్ళని వచ్చు నాకు స్విమ్మింగ్, కాకపోతే కోచ్ ద్వారా నేర్చుకోవాలి. మీరు పాటలు రాసినప్పుడు అండి, రతకారంలో రాస్తారు. ఆ బీట్, ఆ టెంపో ఎలా ఉన్నా కూడా కొంచెం ఏ రాగంలో ఉన్నా, ఇప్పుడు మీరు అద్భుతంగా పాడుతున్నారు. సో అలా మీకు సంగీతంలో ప్రవేశం ఉందా? నేర్చుకుని ఏమైనా వచ్చారా? నేర్చుకోలేదు, అబ్జర్వ్ చేశానండి. అంటే చిన్నప్పుడు చైతన్య సమాఖ్య అని మా నాన్నగారు వాళ్ళు ఫ్రెండ్స్ కలిసి ఒక పరిషత్తు నిర్వహించేవారు. అప్పుడు నాటకాలు వేస్తూ ఉండేవారు, పద్య నాటకాలు కూడా జరుగుతూ ఉంది. నేను చదివిన సరస్వతి శిశు మందిర్లో కూడా ప్రతి సంవత్సరం వార్షికోత్సవానికి పౌరాణిక నాటకాలు వేస్తూ ఉండేవారు మా చేత. పద్యాలు పాడుతూ ఉండాలి కదా, అప్పుడు హార్మోనిస్టులు మేము పాడుతున్నప్పుడు ఫాలో అవుతూ ఉండేవారు. ఇదే రాగం అని అడుగుతూ ఉండేవాడిని. అలా మా నాన్నగారు కూడా అలా అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు. ఆయన కూడా పద్యాలు బాగా పాడతారు. అలా అబ్జర్వ్ చేస్తా నెమ్మదిగా పాడడం తెలిసిన వాళ్ళు ఏదైనా కొత్త రాగం లాగా వినిపిస్తే ఇదే రాగం ఎలాగా అని. ఇప్పుడు మీరు మీ సిరీస్ అప్పుడు పాడుతా తీగలో బాగా డిస్కషన్స్ జరుగుతుండే, ఎందుకంటే పెద్ద వాళ్ళు వచ్చేవారు కదా మ్యూజిక్ డైరెక్టర్లు. నాకు గుర్తుండి కేవి మహాదేవన్ గారు వచ్చారు, బాలమురళీకృష్ణ గారు వచ్చారు. నాకు ఇప్పటికీ గుర్తు, మీ ఫైనల్లో ఒక పాట ఇది ఏ రాగం అంటే ఇది లలిత రాగమే అని చెప్పి బాలమురళీకృష్ణ గారు అన్నారు. మీరు రికార్డింగ్ చేస్తున్నప్పుడు సింగర్స్ పాడుతున్నప్పుడు మీరు ఏమైనా వెళ్ళి ఉంటానండి. మ్యాక్సిమం ఆ దర్శకుడికి, ఆ నిర్మాతకి, ఆ సంగీత దర్శకుడికి గనక లిరిక్ రైటర్ ఉంటే బాగుంటుంది అని దాని వాల్యూ తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఉంటాను. నేను ఏమై చేసేవే పాటలు అయితే అన్ని పాటలకి ఉన్నాను. అంటే ఇప్పుడు కొన్నిసార్లు అదే ప్రొనౌన్సియేషన్లో ఇప్పుడు బాంబే సింగర్స్ పాడిన అలా ప్రొనౌన్సియేషన్ విషయంలో నాది కొంచెం వేరే అప్రోచ్ అండి. అంటే ఇప్పుడు చందమామ అని మరీ తెలుగు మాస్టర్ చెప్పినట్టు చెప్పను నేను, ఎందుకంటే మనం మాట్లాడుకునేలాగా ఉండాలి కదా. ఇప్పుడు చందమామ అంటే తప్పు, కానీ చందమామ అంటే ఏం తప్పులేదు. జెడ్ వరకు టిఎస్ఏ అలా పలికితే ఏమవుతుందంటే పాడేవాడికి వినేవాడికి మన క్యారెక్టర్ కాదులే అని చెప్పి ఇదైపోతారు, కనెక్ట్ అవ్వరు. నాలో ఊహలకు పాటలు ఉంది కదండి, అడుగులు నేర్పావు అని వస్తుంది. నేర్పావు అని ఎందుకు అనాలి? నేర్పావు అని ఎందుకు అనాలి? ఇప్పుడు నేర్పావు రేటా ఫ్లోలో ఏదొస్తే అది రైట్, కరెక్ట్గా. ఇవన్నీ కాలానుగుణంగా జరుగుతూ ఉంటాయి కదండి మార్పులు భాషలో. సో ఇప్పుడు భాష అన్నది ఉన్నప్పుడు భాష అన్న పదం ఎందుకు వచ్చింది? గ్రామ్యం కాబట్టి. అంటే గ్రామీణ వ్యక్తులు అలా పలుకుతారని చెప్పడం అన్నీ కరెక్టే. నాకు ఎప్పుడు అనిపిస్తుంది అన్నమాట, అంటే
బాలుగారు పాడుతా తీగలో అప్పుడు పాడినప్పుడు అంతా కూడా కరెక్ట్ చేసేవారు, ఇలా ఇది ఇలా అనాలి అది అలా ఆ దశాబ్దానికి అది కరెక్టే. ఇప్పుడు కాదంటారా? మీరు పాట రాయడానికి ఎంత టైం తీసుకుంటారు ఒక పాట రాయడానికి? అంటే యావరేజ్ చూస్తే నాకు 3 గంటల్లో అవుద్దండి పాట. 3 గంటలు అయిపోతుంది. ఓ. కానీ అది వర్షన్ అయ్యేది. అది నచ్చడం నచ్చకపోవడం అనేది డైరెక్టర్స్ చేతిలో ఉంటుంది కదా. ఓకే. ఆ 3 గంటలు ఎన్ని వర్షన్స్ తీసుకుంటారో అన్ని 3 గంటలు. ఓహో అలా. సో ఒక వర్షన్ రాయడానికి మీకు 3 అవర్స్ 3 అవర్స్ పడుతుంది. ఓకే. మీరు ఇలా ఈ ఇంట్లో రాయాలి లేకపోతే పలానా అట్మాస్ఫియర్ కావాలి, బయటికి వెళ్తేనే రాయగలుగుతాం, ఇలాంటివి ఏమైనా ఉంటాయండి? నిశ్శబ్దం, ప్రశాంతత. అది 4 కొండల మధ్య ఉన్న లోయలో వచ్చినా 4 గోడల మధ్య ఉన్న గదిలో వచ్చినా చాలు, అక్కడ పాట బాగా రాయొచ్చు. ఆహా. ఓకే. అంటే ఒక పాటకి మనం చాలా కష్టపడతాం, వాటికేమో అంత రికగ్నిషన్ రాదు. బట్ సునాయాసంగా ఇది చాలా ఈజీగా రాసేసాను అనే పాటకి చాలా గుర్తింపు వస్తుంది. అలాంటి పాటలు ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతారా? నేను ఈ ఇంకేం కావాలి చాలా సునాయాసంగా రాసిందే. ఓ ఆడపిల్ల నువ్వు అర్థం కావా అని ఒక పాట రాశాను నేను. ఇది అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమాలో. అది నేను చాలా కష్టపడాను కాదు, కానీ చాలా ఒక్కొక్క పదాన్ని సూది మొనలోంచి దారం ఎక్కించినంత శ్రద్ధతో రాసిన పాట అన్నమాట. అది ఎక్కువ గుర్తింపు వస్తుంది అనుకున్నాను, రావాల్సినంత గుర్తింపు రాలేదు. కానీ ఇవన్నీ ఏంటంటే ఒక స్థాయి వరకు అండి. ఏదో మన కెరీర్ స్టార్టింగ్లో ఒక ఉత్సుకత ఉంటుంది చూడండి, ఇది హిట్ అవుద్దా, ఇది అవుతుంది. ఒక స్థాయి వచ్చిన తర్వాత ఏంటవుద్దంటే మన సక్సెస్ కంటే ప్రాసెస్ని ఎంజాయ్ చేసే స్థాయికి వెళ్ళిపోతాం. సో రాస్తున్నప్పుడు ఏదైతే మన మనసులో ఒక రకమైన స్పందన కలిగిందో, ఓ పదం పడగానే బలిపడింది అని ఒక ఆ డోపమైన్లు ఏవో రిలీజ్ అవుతూ ఉంటాయి కదా లోపల, అవి రిలీజ్ అయిపోయాక అది సక్సెస్ అయినా అవ్వకపోయినా ఒకటే, ఆ ప్రాసెస్ని మనం బాగా ఆస్వాదించేస్తాం కాబట్టి. అది కరెక్ట్ అండి, ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి రిజల్ట్ కన్నా. అంతే. ఇప్పుడు డెస్టినేషన్ కంటే జర్నీని ఎంజాయ్ చేస్తాం అనుకోండి, ట్రిప్ హిట్ అవుతుంది. ఒక డెస్టినేషన్ కోసమే జర్నీ చేస్తాం అనుకోండి, కడుపులో తిప్పుతుంది. గోతులు వస్తూ ఉంటాయి, గతుకులు వస్తూ ఉంటాయి, మధ్యలో ఎవడో వెహికల్ సొట్ట పెడతా ఉంటాడు. ఇవన్నిటిని చూసుకుంటాం. మీరు ఇలా బయటకు వెళ్ళి ఇలా పాటలు అది రాస్తూ ఉన్నప్పుడు మీరు బాగా హెల్త్ కాన్షియస్ అని కూడా విన్నాను. సో హౌ డు యూ టేక్ కేర్ అలా బయటకు వెళ్ళిన? హెల్త్ కాన్షియస్ అంటే ఒక సులువైన సూత్రాన్ని ఒకటి నేను అనుసరిస్తానండి. అది మొత్తం అన్నిటిని చూసుకుంటాను. మన నోరు కట్టుకోక్కర్లేదు, మనం ఏ రుచిని త్యాగం చేయక్కర్లేదు. రోజుకి 2 సార్లు, పొద్దున్న 9ంటికి, సాయంత్రం 6ంటికి తప్ప ఇంకెప్పుడు తినకూడదు. అంతే. 2 సార్లు తింటారా మీరు? రోజుకి 2 సార్లు. స్నాక్స్, టీ, కాఫీ ఏముండవండి. టీ కాఫీలు కూడా తాగరా? లేదు. అయ్యయ్యో, కాఫీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నన్ను అంత టెంప్ట్ చేయలే కాఫీ ఏమి. పోనీ టీ అవసరం లేదు. అయ్యయ్యో. ఓకే. నేను అదే అనుకున్నా, అంటే బయటకు వెళ్ళినప్పుడు ఎలా మేనేజ్ చేస్తారా మీరు? పొద్దున మాట్లాడినప్పుడు కూడా ఈవెన్ ఇప్పుడు యుఎస్ వస్తూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి 40 రోజులు అలా ఉండాల్సి ఉంటుంది. సబ్వే ఎక్కడుందో చూసుకోవడం. పొద్దున్న 9ంటికి ఒక ఫుడ్, వెజ్జీ డిలైట్. మళ్ళీ సాయంత్రం 6ంటికి ఒక ఫుడ్, అయిపోయింది. 1 ఫీట్. చాలా ఈజీగా ఉందండి, ఇదేదో వినడానికి ఈజీగా ఉంది, చాలా కష్టం పాటించడం అనిపిస్తుంది. ఒక్క 3 నెలలు కష్టం వద్దండి, ఆ బాలారిష్టాలు దాటారంటే స్వర్గమే మీకు. దీని రహస్యం చెప్తాను చూడండి మీకు. నేను ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇది. 10 సంవత్సరాలకి ఇప్పటికి నా బరువులో ఉన్న హెచ్చు తగ్గులు 1/2 kg. అబ్బా, 1/2 kg పెరగడం, 1/2 kg తగ్గడం తప్పితే ఏముంటుంది. అంటే ఆ కేజీలోనే మీరు పెండులం లాగా ఆసిలేట్ అవుతూ ఉంటుంది మన బరువు. అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. అయితే మీరు డాన్స్ కూడా చేస్తారు కదా, అది కూడా హెల్ప్ అయిందంటారా? నేనేం డాన్స్ చేయనండి బాబు. మీకు అది అసలు టీవీలో చూస్తుంటే మీకు డాన్స్ లో అనిపిస్తుంది అసలు. నాకు అది చాలా స్పోర్టివ్ గా ఫన్ గా చేస్తారు అనిపిస్తుంది నాకు. అయితే డాన్స్
చేసినప్పుడు నాకు ఒకటి అనిపిస్తుందండి, మీరు దానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, కొంతమంది దగ్గర నుంచి కొంచెం నెగిటివ్ రెస్పాన్స్ కూడా వస్తుంది కదా. అంటే ఈయన ఇంత పెద్ద లిరిసిస్ట్, ఇంత స్థాయి ఉన్న ఒక లిరిసిస్ట్ కదా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా, దాన్ని మీరు ఎలా, హౌ డు యూ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్? నేను బేసిక్గా ఎవరైనా నా పిల్లలు ఫీజు కట్టేవాళ్ళు, నాకు కావాల్సిన గ్రాసరీస్కి అయిన ఖర్చు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఎవరైనా సలహా ఇస్తే తీసుకోవాలి కానీ ఎవరి సలహా ఇచ్చినా తీసుకోకర్లేదు. అసలు సూపర్ అండి, ఆ యాటిట్యూడ్ బాగుంది. ఎవరేం చెప్పినా మనకి నచ్చింది చేయడం, ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలంటే అక్కడికి. ఇప్పుడు సప్తమహాపాతకాలని ఉంటాయండి కొన్ని, అందులో దొంగతనం చేయడం ఇలాంటివి ఏవో ఉంటాయి. మనం చేసే పని ఆ సప్తమహాపాతకాల్లో లేనప్పుడు మనం ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు. భలే బాగా చెప్పారు. రంగబలి ప్రమోషన్స్ అప్పుడు కూడా నేను చూశాను, మీరు అంతా అయ్యో ఏంటి ఇంతలా గొడవ అయిపోతుంది ఏంటి పరిస్థితి అనుకున్నా, ఎండ్కి వచ్చాక ఏదో అనుకున్నా స్క్రిప్టెడ్ అయ్యి ఉంటుందేమో అనుకున్నా, కరెక్ట్గా లాస్ట్లో స్క్రిప్టెడ్ అని తెలిసింది. అయితే కానీ అందులో మీరు అన్న ఒక పాయింట్ నాకు చాలా మంచిగా అనిపించిందండి. అంటే అది మీరు అన్నారు, ఒక ఫిల్మ్కి ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక లిరిసిస్ట్, ఒక సింగర్కి రావాల్సినంత గుర్తింపు రావట్లేదేమో అని అనిపిస్తుంది. దాని మీద మీ అభిప్రాయం? అది మనలోనే ఉందండి. మనం ఎవరినైతే కాకా పడుతున్నామో వాళ్ళని కాకా పట్టకుండా ఉంటే వాళ్ళతో పాటు మనకి గుర్తింపు వస్తుంది. ఇప్పుడు అందరికన్నా ముఖ్యం సినిమాకి కథ ఎవరిస్తారో ఆ వ్యక్తి ముఖ్యం, కానీ కథ ఇచ్చేవాడు ఎక్కడో వెనకాల ఉంటాడు. అవును, నిజం. మనం గనక ఆ కథ ఇచ్చేవాడు ఎవరు ఒప్పుకుంటారో ఆ కథని, వాళ్ళని కాకా పట్టకుండా నా కథ ఇది, ఇష్టమైతే తీసుకో లేకపోతే లేదు అన్న యాటిట్యూడ్తో ఉన్నాం అనుకోండి, మొదట కొన్ని బాధారిష్టాలు రావచ్చు, కానీ తర్వాత ఓహో సినిమాకి కథ ముఖ్యం కాబట్టి కథ ఇచ్చేవాడికి మెయిన్ ప్రయారిటీ ఇవ్వాలని సమాజానికి తెలుస్తుంది. అలా పాటలు రాసేవాడు కూడా ఎవరినో కాకా పట్టుకుంటా ఉంటున్నాడు అనుకోండి, ఓహో పాటలు రాసేవాళ్ళు అంటే కాకా పట్టేవాళ్ళు అనమాట అని చెప్పి వాళ్ళకి కిందకే చూస్తారు. అది మనం ఇవ్వాలి కానీ గౌరవం, మనకు మనం గౌరవం ఇచ్చుకోవాలి కానీ ఎవరి నుంచో ముందు ఆశించకూడదు, ఇచ్చేలా చెయ్యాలి. అవసరమైతే 2 పాటలు వదులుకో, అవసరమైతే 2 కథలు వదులుకో, ఆత్మాభిమానాన్ని వదులుకోకుండా నువ్వేంటో నీ పని ద్వారా నిరూపించి, నీ విజయం ఏంటో నీ పని ద్వారా నిరూపిస్తే అందరూ వస్తారు నీ దగ్గరికి. ఇదేమో పాట చాలా పెద్ద ప్లేస్ ఉంటుందండి సినిమాలో, మ్యూజికల్ హిట్స్ చాలా అవుతాయి కదా. సో అలాంటి టైంలో కూడా మ్యూజిక్ డైరెక్టర్ని ఒక స్టేజ్లో కనీసం వాళ్ళకి ఇస్తారు, కానీ లిరిసిస్ట్ ఇంకా నెక్స్ట్ అది మాలోనే ఉంది లోపం. మా ప్రాముఖ్యత అంత ఉన్నప్పుడు ఆ ప్రాముఖ్యత తగ్గట్టు మేము ప్రవర్తించకపోతే ఎందుకు ఇస్తారు ప్రాముఖ్యత? లిరిసిస్ట్ అనేవాడు ఆ రాజస్థానంలో కూర్చోకుండా నాకు ఆ కుర్చీ వద్దు, నేను ఇక్కడే ఉడిగం చేస్తూ ఉంటాను అన్న యాటిట్యూడ్తో ఉన్నారనుకోండి, ఓకే వీళ్ళు ఉడిగం చేస్తారుగా చేయనివ్వండి అనే చూస్తారు. సింగర్స్కి అయితే మరి అసలు అది కూడా సింగర్స్ కూడా అదే అన్నాను నేను, ఎవరిని అగౌరవపరచమంట్లా, కాకా పట్టడం అలాంటి చేయకుండా ఉంటే ఎవరి ఏ క్రాఫ్ట్కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఆ క్రాఫ్ట్కి ఇస్తారు. అంటే నంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ అయిపోవడం వల్ల కూడా ఏమంటారు, మంది ఎక్కువైతే మజ్జిగ పల్సన్ అవుతుంది అంటారు కదా. అలా ఏముందండి, ఇప్పుడు పోనీ అనుకుందాం 300 మంది ఉన్నారా సింగర్స్ ఉన్నారనుకుందాం, ఎన్ని పాటలు అవసరం అవుతాయండి సంవత్సరానికి? ఇప్పుడు అట్లీస్ట్ 300 సినిమాలు తెస్తున్నారు సంవత్సరానికి, ఇంటూ 6 1800 పాటలు అవసరం. అందులోనూ సింగర్కి భాష అన్న పరిమితి కూడా లేదు. లెక్కేసుకుంటే ఎక్కువే. ఓన్లీ థింగ్ మనం టాప్ ప్లేయర్లో ఉన్నామా లేదా అంతే. మనకి నచ్చింది మాట్లాడడం కూడా, అంటే ఇప్పుడు ఎలా అవుతుందంటే అండి, మీరు యాక్చువల్లీ స్టేజ్ మీద కానీ ఎక్కడైనా మీరు ఓపెన్గా మాట్లాడతారు, అండ్ కొన్ని ఓపెన్గా మాట్లాడడం వల్ల మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం వల్ల
కొంచెం కాంట్రవర్సీలు కూడా అవుతాయి. ఆ. సో దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? దాన్ని నేను కాంట్రవర్సీగా భావిస్తే కదా మాట్లాడిన విషయంలో స్పష్టత ఉంటుంది. దాన్ని విమర్శించినప్పుడు ఏ కోణంలో విమర్శించారో దానికి తగ్గట్టు సమాధానం చెప్పచ్చు. మనం స్పష్టత లేకుండా పైకి మాట్లాడకూడదు. ఓకే, అంటే జనాలు మనం అందరూ కాంట్రవర్సీకి భయపడతారండి. అంటే అమ్మో నా గురించి ఏమనుకుంటారో అవతల వాళ్ళు అని. ఎందుకండి భయపడ్డం? బద్నామ్ మేబీ నామ్ హే అని హిందీలో ఏదో ఉంది కదా. ఓహో, మీరు హిందీ కూడా రాసే ప్రయత్నం చేసేలా ఉన్నారు ఇప్పుడు. ఆ ప్రయత్నం చేయండి పాపం వాళ్ళకి. ఇప్పుడు మీరు రాసిన పాటలలో ఎవరైనా మీ పాటని తీసి ఏ పాటైనా రీప్లేస్ చేశారా? బోల్డ్ సార్లు జరుగుతుంది, అందులో ఏముందండి. అవునా? అంటే మీరు చాలా అంటే యాప్ట్ గా అద్భుతంగా రాస్తారు కదా, అయినా కూడా అది వాళ్ళకి యాప్ట్ అనిపించాలి కదా, ఆ పర్సన్ యాప్ట్ పర్సన్ అయి ఉండాలి కదా. సో రీప్లేస్ చేసిన సందర్భాలు ఉన్నాయి, చాలా సార్లు ఉన్నాయండి. మీరు చాలా అంటే చాలా చదువుతారు అండ్ చాలా నాలెడ్జబుల్ అండ్ ఈ మన పురాణాలు ఇవన్నీ కూడా మీరు చదివేసి ఉంటారు కదా. దానివల్ల ప్రొఫెషనల్గా కానీ పర్సనల్గా కానీ మీ జీవితంలో కానీ ఏమైనా మార్పులు ఉంటాయండి అలాంటి బుక్కులు చదవడం వల్ల? ఉపయోగపడుతూ ఉంటాయండి. మామూలుగా ఇప్పుడు ఈ భారతం మహత్వత్వాత్ భారవత్వాత్ ఇది మహాభారతం అని ఆ భారతం లాస్ట్లో 18 పర్వాలు అయిపోయాక ఒక శ్లోకం అన్నమాట. ఎందుకు మహాభారతం అన్నారు దీన్ని? ఓకే, దానికి కారణం ఏంటంటే భారతంలో లేనిది ప్రపంచంలో లేదు, ప్రపంచంలో ఉన్నది ఏదైనా భారతంలో ఉండకపోదు అనేది ఒక నానుడి. ఓకే, ఏ సిచ్యువేషన్ అయినా ఎదురైనప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్, ఒక కథ, ఒక ఉపాఖ్యానం భారతంలో చెప్పింది మనకు గుర్తొస్తూ ఉంటుంది. అది అప్పుడు ఇలా జరిగింది కదా, ఇలా చేద్దాం అనేది. నాకు 2021లో అలాంటి సందర్భమే ఒకటి ఎదురైంది. బలమైన వ్యక్తుల వర్గంతో పోరాడాల్సిన ఒక సందర్భం వచ్చింది. ఇది ప్రొఫెషనల్గా కాదు, అటు కుటుంబ పరంగా చాలా బలమైన వ్యక్తులతో పోరాడవలసిన సందర్భం వచ్చినప్పుడు సభాపర్వం గుర్తొచ్చింది నాకు. అంటే ఆ పోరాటంలో మొదటి అడుగులు మనకు అనుకూలంగా పడినప్పుడు సభాపర్వం గుర్తొచ్చింది. సభాపర్వం అలా జరిగిన పాండవుల వైపు 5గురే ఉన్నా, అటు 100 మంది ఉన్నా, ఆఖరి కురుక్షేత్ర యుద్ధంలో ఇటు 7 అక్షౌహిణులు, అటు 11 అక్షౌహిణులు ఉన్నా, అల్టిమేట్గా గట్టిగా పట్టుకుని ఉంటే వాళ్ళు గెలిచారు కదా అని అలా గట్టిగా పట్టుకుని ఉన్నా అలాగే రిజల్ట్ వచ్చింది. అప్పుడు భారతం చదువు ఉండకపోతే ఆ ఇన్స్పిరేషన్ రాకపోనేమో. మీకు రాసే శైలిలో ఇప్పుడు వేటూరి గారు కానీ సిరివెన్నెల గారు కానీ ఇద్దరు అంటే దిగ్గజాలు మనకి, వారి స్టైల్స్లో మీకు అనిపించే డిఫరెన్స్ ఏంటంటే? ఏంటంటే కొంచెం వేటూరి గారిదేమో శబ్ద సౌందర్యం చాలా గట్టిగా ఉంటుంది, సీతారాం శాస్త్రి గారిదేమో అర్ధ సౌందర్యం గట్టిగా ఉంటుంది. అమ్మో, మీరు నాకు తెలుగులో అర్థమయ్యేలా చెప్పండి. అంటే ఇప్పుడు వేటూరి గారిది ఏంటంటే అబ్బబ్బా ఇద్దు అదిరేలా ముద్దు అని సింపుల్ పాట రాసిన, లేకపోతే శారద వీణ రాగ చంద్రిక పులకిత శారద రాత్రము అని రాసిన ప్రాస కానీ అనుప్రాస కానీ యతి కానీ మెయింటైన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాగే శబ్దాలంకారాలు బాగా మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు శారద వీణ రాగచంద్రిక పులకిత శారద రాత్రము 2 శారద ఉన్నాయి, సౌండ్ సమానం కానీ మీనింగ్ వేరు. శారద వీణ రాగచంద్రిక అంటే ఇక్కడ సరస్వతి వీణలోంచి వచ్చిన రాగచంద్రిక, రాగాలనే వెన్నెలలతో పులకించిన శారద రాత్రము. శారద రాత్రం అంటే మళ్ళీ శరతృతువులోని రాత్రి. అంత ఉంటుంది అనమాట. అదే సీతారాం శాస్త్రి గారిది అయితే లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక అన్నారనుకోండి, అది చాలా ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. కానీ సినిమా 2 గంటల స్టోరీ ఉంటుంది,
నువ్వు పెళ్లి చేసుకుని అగ్నిసాక్షిగా 3 ముళ్ళు వేయించుకున్న నీ భర్తని నీకున్న డబ్బాసుతో అమ్మేసావు కదా. ఇప్పుడు చెప్పు, నీకు వచ్చిన ప్రాఫిట్ ఎంత? నువ్వు అమ్మేసింది సౌభాగ్యం, అంటే నీ అదృష్టాన్ని అమ్మేసావు. అదృష్టాన్ని అమ్మేసి నీ లక్ని అమ్మేసిన తర్వాత నీకు వచ్చిన ప్రాఫిట్ ఎంత చెప్పు అని చెప్పి ఆ క్యారెక్టర్ని క్వశ్చన్ చేయడం. అలా సరళమైన శైలిలో ఎక్కువ అర్థం ఉంటుంది. ఆయనది ఏంటంటే ఇంకా వింటే చెవులకి ఖంగుమంటా ఉంటుంది. వేటూరు గారు ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ వాయిస్తున్నట్టే ఉంటుంది అనమాట ఆయన లిరిక్స్ వింటా ఉంటే. మీరు అంటే ఈ సినిమాలు ఇవి చూసి ఆ లిరిక్స్ విన్నా ఎప్పుడైనా ఇమోషనల్ అవుతారా? కంటతడి పెట్టారా? పెట్టే ఉంటానండి. అంటే ఈ మధ్య కాలంలో బాగా బండబారిపోయి హృదయం పెట్టలేదు, కానీ పేట్రియాటిక్ సినిమాలు ఏదొచ్చినా పెడతా ఉంటుంది కంటతడి. నేను నా సినిమా అభిరుచి చూస్తే కనుక ప్రస్తుతం ఉన్న తెలుగు సినిమాలు పెద్దగా నచ్చలేదు నాకు. నేను ఈ మధ్య కాలంలో బాగా చూసిన సినిమాల లిస్ట్ చెప్తే ఉరి, ది సర్జికల్ స్ట్రైక్, రాజీ, చాలా బాగుంటుంది. తర్వాత పరమాణు, మిషన్ మంగళ్, ఇలాంటి సినిమాలు ఎక్కువ చూస్తాను. హిందీలో పేట్రియాటిక్ సినిమాలు బాగా వస్తూ ఉంటాయి. మన తెలుగు ఇక్కడ ప్రాంతీయ భాషల్లో ఎందుకో దేశభక్తికి సంబంధించిన సినిమాలు తక్కువ తీస్తున్నారు. మీకు ఈ పలానా మ్యూజిక్ డైరెక్టర్తో నాకు వర్క్ చేసి చాలా కంఫర్టబుల్గా ఉంటుందని ఉంటుందా? కీరవాణి గారితో పనిచేయడం నాకే కాదు, ఏ రచయితకైనా కూడా కీరవాణి గారితో పనిచేయడం అంటే చాలా హాయిగా ఉంటుంది. ఎందుకంటే ఆ భావం బాగుంటుంది అన్నప్పుడు 2-3 అక్షరాలు ఎక్కువైనా పర్లేదు అని అడ్జస్ట్ చేస్తారు రచయిత కోసం. అవునా? మ్యాక్సిమం అసలు ఆయనకు గనక మంచి మూడ్లో ఉంటే మీరు రాసేయండి తర్వాత చేసుకుందాం చూని అంటా ఉంటారు. ఇడ్లీయా మినపగుళ్ళు ముఖ్యం రా. అంతేగా అల్లుడు, రవ్వ కూడా ముఖ్యం. అంతేగా. ఈవిడ మినపగుళ్ళంటుంది, ఆవిడ రవ్వ అంటుంది, ఏం వాడాలో? మినపగుళ్ళైనా రవ్వైనా తెనాలి డబుల్ హార్స్ వారివేగా. అంతేగా అంతేగా. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, తెనాలి డబుల్ హార్స్ ఇడ్లీ రవ్వతో చేసిన ఇడ్లీలకి తెనాలి డబుల్ హార్స్ కందిపప్పుతో చేసినటువంటి సాంబారు తోడైతే తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. అంతేగా. ఎలా ఉందండి ఫీలింగ్ సెంట్రల్ లైబ్రరీకి? ఫస్ట్ టైం వచ్చారా? మొదటిసారి రావడం. ఎప్పటి నుంచో చూద్దాం అనుకున్న పుణ్యక్షేత్రాన్ని చూసినట్టు అనిపించింది. ఆల్ రైట్, ఇప్పుడు మిమ్మల్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడగడానికి రెడీగా ఉన్నాం. కొంచెం తొందరగా చెప్పేస్తూ ఉండాలి. అప్పుడు మీకు ఏదైనా చెప్దాం. నేనేం డౌట్ పడను, చెప్పేస్తాను. మీరు అసలు సూపర్ ఫాస్ట్ అని అర్థమైపోయింది. మీకు కొంచెం ఫాస్ట్ ఉంటే బోల్ మంది అమ్మాయిలు పడి మిమ్మల్ని అడుగుదాం అనుకున్నానండి. ఇది అయితే అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ ఏమో కానీ ఇప్పుడు అడిగేదానికి మీకు లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? లేవండి. లేవు, కానీ 11 లవ్ స్టోరీస్ ఉన్నాయి నేను నడిపిని, కానీ నా జీవితంలో లవ్ స్టోరీస్ ఏం లేవు. మీరు నేను ప్రోత్సహించి మధ్యవర్తిగా ఉండి కొన్ని నెత్తినేసుకుని, కొన్ని మీద వేసుకుని, కొన్ని దారిగిపోయిన తీగలను తగిలించుకుని అలా చూసుకుంటే ఒక 11 జంటల వరకు నా చేతుల మీదుగా. అంటే సినిమాలో లాగా ఏమైనా టెంపుల్కి వెళ్ళి పెళ్లి చేయించారా? ఓసారి ఆర్య సమాజ్ అని అందరూ టీవీల్లో చెప్తుంటే ఎలా ఉంటుందో తెలీదు. ఆర్య సమాజ్లో పెళ్ళి అని చెప్తా ఉండే. మా ఫ్రెండ్ ఎవరో ఇలా పెళ్లి చేసుకుంటున్నాను ఆర్య సమాజ్లో అంటే వెళ్ళి సంతకం కూడా పెట్టాను. ఓకే, కేవలం ఆర్య సమాజ్ని చూడడానికి అంతే. ఓకే, బట్ సంతకం పెట్టేసారు. కానీ తెలీదు ఆర్య సమాజ్ అంటే ఇప్పుడు సమాజానికి పెళ్లి చేసి ఒక
కేంద్రం అని అనుకుంటారు, కానీ ఆర్య సమాజ్ నుంచి వచ్చిన అద్భుతమైన విజ్ఞాన సంపద గురించి తెలియదు. ఇప్పుడు ఇక్కడే ఉంది ఒకటి, సత్యార్థ ప్రకాశం అని బుక్ ఉంది. ఇది మహర్షి దయానంద సరస్వతి గారు రాసింది. అది ఆర్య సమాజ్ నుంచే వచ్చింది. మహర్షి దయానంద సరస్వతి ఆర్య సమాజ్ స్థాపకులు కదా. అలాగే వేదాలని ఆథెంటిక్గా అనువదించింది ఆర్య సమాజం. వేద సంస్కృతిలో అంటరానితనం లేదని, వేదాలు అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా చదవచ్చని నిరూపించింది, సశాస్త్రీయంగా నిరూపించింది ఆర్య సమాజం. అవన్నీ సంతకం పెట్టిన రోజు తెలియదు, కానీ తర్వాత పుస్తకాలు చదువుతున్నప్పుడు అర్థమైంది. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అర్థం అవుతుంది. ఎందుకంటే మీరు అసలు సంతకం పెట్టడానికి కూడా వెళ్ళలేదు. అంటే ఈసారి వెళ్ళండి. ఈసారి వెళ్ళమంటారు? తప్పకుండా అండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా పెళ్లి చేసుకుంటే చెప్పండి, నేను కూడా వెళ్ళి సంతకం మా ఫ్రెండ్స్ పెట్టేస్తా. పెళ్ళి ఏంటి, పురుళ్ళు పోసుకునే వయసు వచ్చినాడు. సరే, ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడిగేస్తానండి. సిరివెన్నెల గారు, వేటూరి గారు? వేటూరు గారు. పక్కనే పిక్ చేశారు. చంద్రబోస్ గారు, రామ్ జోగయ్య శాస్త్రి గారు? చంద్రబోస్ గారు. లవ్ పాటలు రాయడం ప్రేమ పాటలా, మాస్ పాటలా? మాస్ పాటలు. మీలో ఒక మాస్ దాగుందని ఎందుకు అనిపిస్తుంది సుమి? దాగిలేదు, పైకే ఉంది. ఓకే. రాజమౌళి గారా, గౌతమ్ మీనన్ గారా? గౌతమ్ మేనన్ గారు. మీకు ఫ్రీ టైం ఉంటే ఇంట్లో ఉండటం ఇష్టపడతారా, లేక ఏదైనా అవుట్డోర్స్ ప్రిఫర్ చేస్తారా? అవుట్డోర్స్. ఇంట్లో ఉండడానికి ఇష్టపడరా? ఎందుకంటే ఇంట్లో ఏం చేస్తాం. ఓకే. ట్యూన్ కి రాయడం ఇష్టపడతారా, సిచ్యువేషన్ కా? సిచ్యువేషన్. డాన్స్ లో మీకు కాంపిటీషన్ ఎవరైనా ఫీల్ అవుతున్నారు? అల్లు అర్జున్ గారా, ఎన్టీఆర్ గారా, రామ్ చరణ్ గారా? కొంచెం నా స్థాయి చెప్పండి. అంటే చెప్పండి, మీరు ఒక పేరు చెప్పండి. బ్రహ్మానందం గారు. ఓకే. ఓకే. ఒకేసారి మిమ్మల్ని డిన్నర్కి పూజా హెగ్డే, శ్రీలీల, రష్మిక మందన్న పిలిస్తే మీరు ఎవరితో వెళ్ళినా? ఎందుకండి? నా వాళ్ళ ముగ్గురులో నా క్రష్ కాదు ఎవరు. అవునా? మీ క్రష్ ఎవరు? అది 6 నెలలకు మారుతూ ఉంటారు. పోనీ కరెంట్ క్రష్ ఎవరు? కరెంట్ ఇంకా ఎత్తుతున్నాను. అయ్యో, పోనీ దీనికి ముందర క్రష్ ఎవరు? విద్యాబాలన్. విద్యాబాలనా? అరే వా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మిమ్మల్ని ప్రశ్నలు అడగాలని అనిపిస్తుంది కాబట్టి ఒక సెంటెన్స్ లో వర్డ్ లో అనిపిస్తే వర్డ్ లో చెప్పొచ్చు, కానీ సెంటెన్స్ లో ప్రొలాంగ్ చేసిన వీలైనంత సూక్ష్మంగా చెప్పాలి, అంతే కదా. 1 సెంటెన్స్ అన్నాం, మరి వీలైనంత క్లుప్తంగా చెప్పాలి. క్లుప్తంగా. కరెంట్ పాలిటిక్స్ చెత్త. అరే, సింగిల్ వర్డ్ లో చెప్పారా? ఓకే. మీ ఫేవరెట్ పాలిటిషియన్? నరేంద్ర మోదీ. మరి పాలిటిక్స్ అంటే చెత్త అన్నారు? అదే బురదలోంచి ఒక కమలం వికసిస్తుంది కదండి, ఆయన నరేంద్ర మోదీ. సూపర్ సూపర్. ప్రేమ, పెళ్లి, డైవర్స్ పాస్ట్ ఫ్యూ డికేడ్స్ కి ఇప్పటికి ఏమైనా మారిందా? మారింది. అప్పుడు ఏదైనా చాలా బరువుగా ఉండేది, ఇప్పుడు ఏదైనా చాలా తేలిగ్గా ఉంటుంది. నా బుర్రకంత అర్థం అవ్వలేదేమో. అప్పుడు ప్రేమించేనని చెప్పడానికి చచ్చిపోయేవారు, ఏమనుకుంటారో అని. ఆ ప్రేమించిన వాళ్ళకి నిన్ను ప్రేమిస్తుందని చెప్పడానికి చచ్చిపోయేవారు. ఆ ప్రేమించేగా వాళ్ళిద్దరూ ప్రపంచానికి అనౌన్స్ చేయడానికి చచ్చిపోయేవారు. తర్వాత పెళ్లికి 2 కుటుంబాలు చిన్న చిన్న విషయాలకు కొట్టేసుకుని ఆ పెళ్ళవి చేజులు గాడిదగుడ్లు చాలా ఉండి, అదయ్యాక ఇంత కలిసిన తర్వాత మనస్పర్ధలు వస్తే విడిపోవాలని చెప్పడానికి 5 సంవత్సరాలు తీసుకునేవారు. అంత అంత చాలా బరువుగా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఐ లవ్ యూ, ఐ హేట్ యూ, దట్స్ గెట్ సెపరేటెడ్, బ్రేకప్ అయిపోయింది, అంతే. ఫాస్ట్ గా అయిపోతుంది. సో అప్పుడు బరువుగా ఉండేది ఏదైనా, ఇప్పుడు ఏదైనా తేలికైపోయింది. ఇప్పుడు అర్థమైపోయిందండి నాకు. సో మీరు యాక్టింగ్ అవకాశాలు వస్తే చేస్తారా? డబ్బులు ఇస్తే చేస్తా. ఎంత డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? అప్పుడు ఉన్న డిమాండ్ బట్టి, అవసరాలను బట్టి. ఒక ఎక్స్ అమౌంట్ అంటారా? ఒక ఎక్స్ అమౌంట్. ఒక్కరోజు మీరు సీఎం అయితే మీరేం చేస్తారు? 2 చేస్తాను. అన్ని ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని జాతీయం చేస్తాను, అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ని జాతీయం చేస్తాను. వావ్, దట్స్ అ నైస్ వన్. మణిరత్నం గారి దగ్గర, ఏఆర్ రెహమాన్ గారి దగ్గర మీరు చాలా వర్క్ చేశారు, అండ్ ఏదైనా ఒక మంచి ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేస్తారు? మీరు ఎప్పుడు పెద్ద పేర్లు ఎప్పుడు తీసుకున్నా ప్రజలందరూ ఊహించుకునేది వాళ్ళు చాలా జ్ఞానం కదా, వాళ్ళతో కష్టం, చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు. నేను చాలా సందర్భాల్లో నాకు రుజువైంది ఏంటంటే, వాళ్ళు ఎంత పెద్దలైతే అంత సింపుల్గా ఉంటుంది పని. అది ఒకటి క్లారిటీ,
రెహమాన్ గారితో దాదాపు 25 పాటల దాకా పనిచేసింది. ఆ 25 పాటలకి ఒక పాటకి గడిపిన సమయం 15 నిమిషాలు అంతే. అది కూడా మ్యాక్సిమం 5 నిమిషాలు 10 నిమిషాల్లో కూడా అది ఆ డిస్కషన్స్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. మీకు ఒక ఉదాహరణ చెప్తా. మీకు PS1లో టైటిల్ ఏమో కలనై నీకై అని వస్తుంది, కానీ దాని ఫస్ట్ వర్డ్ అది కాదు. ఆ పాట ఫస్ట్ వర్డ్ అది. ఎందుకు అలా జరిగిందంటే పాట అంతా అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. వాళ్ళు ముందు రిలీజ్ చేయాలంటే అన్ని టెక్నికల్గా చాలా ఉండాలి కదా. యూట్యూబ్ అంటే వాళ్ళకి 3 రోజుల ముందు ఇచ్చేయాలి, ఇలా ఉంటాయి కదా. అలా ఆ కలనై నీక అన్న టైటిల్తో ఇచ్చేశారు పాట. రెహమాన్ గారికి మొదటి ఇది కొంచెం మంచి శబ్దం వస్తే బాగుండని అనిపించింది. రీ రికార్డింగ్ చేస్తున్నారు అక్కడ దుబాయ్లో. మణిరత్నం గారు ఉన్నారు. మణిరత్నం గారు రెహమాన్ గారు మణిరత్నం గారితో చెప్పారు, ఇది ఫస్ట్ ఇది మారిస్తే బాగుంటుంది ఫస్ట్ వర్డ్ అంటే సరే అని నాకు ఫోన్ చేయించారు అక్కడ రెహమాన్ గారి స్టూడియో నుంచి. ఇలాగా ఏదో చిన్న చేంజ్ అంటండి, వీడియో కాల్కి వస్తా అంటారు, మీకు కుదురుతుందా? కుదురుతుంది ఎటు కుదుర్చుకుంటాను, ఎప్పుడో చెప్పండి. సరే అని నైట్ 8 o'clock ఏదో అక్కడ దుబాయ్లో 6:30 ఏదో అవుద్ది కదా, వీడియో కాల్ చెప్పారు. ఇదే అడిగారు. ఫస్ట్ వర్డ్ కళ అనేది నేనే తెలుగులో చాలాసార్లు విన్నాను కదా, కొత్త వర్డ్ ఏదైనా చేద్దామా అని అడిగారు రెహమాన్ గారు. ఒక 3-4 ఆప్షన్స్ ఇచ్చాను. ఇస్తే అలా కాదు, సౌండ్ బాగుండాలి కొంచెం అంటే, అదే ఉన్న పదాలు కుదరకపోతే క్రియేట్ చేద్దామండి కొత్తగా ఏముంది అని చెప్పి, ఆ అమ్మాయి సముద్రం లోపల నుంచి వస్తుంది కదా, అప్పుడు ఏదో ముందే క్యారెక్టర్ భూమి మీద ఉన్న క్యారెక్టర్ కాదు కదా, వాడు పడవలో ఉంటే సముద్రం లోపల నుంచి వచ్చి పడవలోకి వస్తుంది కదా. సో ఆ అమ్మాయిని మిస్ట్రెస్ ఆఫ్ వాటర్ అన్న ఎక్స్ప్రెషన్తో అంటే ఎలా ఉంటుంది అని, జలసఖి సౌండ్ ఎలా ఉందండి అంటే ఆ పదం వచ్చిన వెంటనే ఇలా మణిరత్నం గారి వైపు నల్ల ఎరికలే బాగుంది కదా, నల్ల ఎరిక్ అంతే. అంతకు మించి డిస్కషన్ కానీ ఏమీ లేదు. కాకపోతే ఈ కొత్త పదం క్రియేట్ చేద్దాం అని అన్న తర్వాత 10 నిమిషాలు నేను ఆలోచిస్తూనే ఉన్నాను వీడియో కాల్లో. అంత పెద్ద వ్యక్తులు అలాగే కూర్చుని వెయిట్ చేస్తున్నారు ఏం పదం అని. సైలెన్స్ అంతే. ఈలోపు కాఫీ తాగుదామను, ఈలోపు ఇచ్చేద్దాం, ఏం కాదు. అలా ఆ ప్రాసెస్లో అందరూ అలా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంతే. ఇది చెప్పగానే దాని గురించి ఎక్కువ కాంప్లికేషన్ లేదు, డిస్కషన్ లేదు, ఓకే అని. ఇంత సింపుల్గా ఉంటుంది మనుషులతో పనిచేయడం. అందుకని అది పల్లవి జలసఖినే నై వేచా నెలరాజా ఏలో ఏలేలు అని వస్తుంది పాట. పల్లవి అది ఉన్నా ఈ లోపు ఈ ప్రింటింగ్ వెళ్ళిపోయింది కదా, అందుకని కలనై నీకేనే పడుతుంది దాని టైటిల్. అదో విచిత్రమైన ఎక్స్పీరియన్స్. గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి అలాంటి మహానుభావులతో వర్క్ చేయడం వాళ్ళతోటి. అండ్ సో ఇంకొక క్వశ్చన్ అండి, మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? అమీర్ ఖాన్ అండి. ఆమిర్ ఖాన్ హిందీలో. తెలుగులో ఎవరు లేరండి. ఎవరు లేరా? లేరండి. కొంచెం దర్దాపులో ఎవరైనా మీకు అంటే మార్కులు ఏమంటే కనుక పెద్ద నేనేది ఇన్విజిలేటర్ అయినట్టు. ఇప్పుడు ఉన్న వాళ్ళ నాకు రవితేజ గారు. రవితేజ గారు, ఓకే. సో యాక్ట్రెస్ కోకొల్లలు. అదే ఇందాక అన్నారు మీరు, విద్యాబాలన్. హిందీలో. తెలుగులో ఒక్క పేరు చెప్పండి. తెలుగు వాళ్ళు ఎవరో చెప్పండి. ఓకే. ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ అండి? 19 ఏళ్ళు. 19 ఏళ్ళు. ఇన్ని టీనేజ్. అవును, 19 టీనేజ్. సో ఇన్ని ఇయర్స్ లో మీకు ఎవరితో అయినా క్లాషెస్ అయ్యాయి? ఏమన్నా డిఫరెన్సెస్ క్లాషెస్ జరుగుతూనే ఉంటాయి. ఎవరితో అయినా? నేను డోవర్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ఒక మ్యూజిక్ డైరెక్టర్ నేను రాసుకెళ్ళిన పాటలో ఒక బ్రహ్మాండ నాయకుడు అనే ఒక పదం ఉంటే హిందూ గాడ్ నేమ్ కదా నేను చేయను అంటే, ప్రొఫెషన్లో ఒక రిలీజియన్ని జొప్పించినందుకు ఇంక మీతో నేను పనిచేయనని ఆ రోజు డిసైడ్ అయ్యాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పనిచేయలేదు. అవుతూ ఉంటాయండి కొన్ని. యా.
ఇప్పుడు క్లాషెస్ అంటే పెద్దగా అరుపులు ఏమి ఉండవండి. నా జీవితంలో నేను అనుసరించే మార్గం ఒకటే, నా హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ యాంగర్ ఈజ్ సైలెన్స్. ఓ అంతే. నా అప్పుడు చాలా కోపం తెప్పించింది ఒక సంఘటన అంటే దానికి కారకులైన వాళ్ళతో సైలెంట్గా ఉండిపోతాను. ఇంకా మళ్ళీ మాట్లాడరు. అంతే. ఓ ఎంత ఎనర్జీ సేవ్ అవుతుంది చెప్పండి. ఇందాక మీరు ఫస్ట్ లో అన్నారు అది ఎవరితో గొడవ పడినా అని. అవును. సో గాయని ఉష మీద మీ అభిప్రాయం? గాయని ఉష మంచి అద్భుతమైన కెరీర్ నడుస్తుండగా అమెరికా వెళ్ళిపోయింది. అది అభిప్రాయం కాదు కదా, అది ఏం జరిగిందో చెప్తున్నారు మీరు. వాళ్ళ ఆయన ఇండియా వచ్చింటే ఈ పాటికి మళ్ళీ ఇంకొక ఎస్ జానకి మాకు ఉండేదని. చాలండి చాలు, దీంతో నా కడుపు నిండిపోయింది. బట్ జోక్స్ అపార్ట్, సో హౌ డిడ్ యూ ఫైండ్ ద హోల్ కాన్సెప్ట్? ఇది బాగుందా, మీకు నచ్చిందా? డిడ్ యూ హ్యావ్ గుడ్ టైం? కారు బాగుంది, షికారు బాగుంది, షికారుకి తీసుకొచ్చిన ప్రదేశం బాగుంది, ఆ ప్రదేశంలో నాకు కలిగిన అనుభూతులు బాగున్నాయి, ఈ ఇంటర్వ్యూ ద్వారా వచ్చిన అనుభవాలు బాగున్నాయి. ఒక కరెక్ట్గా చెప్పాలంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనుభవాలు జ్ఞాపకాలని పెద్ద పుస్తకం రాశారు కదా, కనీసం దీంట్లో అనుభవాలు జ్ఞాపకాలని ఒక వ్యాసమైన రాయొచ్చు. అంత గొప్ప ఎక్స్పీరియన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, దట్ వాస్ సో నైస్. మనము ఈ కార్యక్రమాన్ని ఒక పాటతో ముగించాలి. తప్పకుండా. మీకు నాకు ఇష్టమైన పాట, మీకు ఇష్టమైన పాట అని ఇందాక చెప్పారు నాకు. అవునండి, ఎందుకంటే 2016లో ఆ పాట విడుదలైంది. అప్పుడు నేను మంచి పాట రాశాను అని చెప్పి నా కాలర్ ట్యూన్గా పెట్టుకున్నాను. దీనికన్నా మంచి పాట రాస్తే కాలర్ ట్యూన్ మారుద్దాం అనుకున్నాను, జరగలేదు. సో మీ కెరియర్ లో ఇది బెస్ట్ సాంగ్ అని మీరు అనుకుంటున్నారా యాజ్ ఆఫ్ నౌ? నా కెరీర్లో అంటే అది కమర్షియల్ లెక్కల్లో చూస్తే చెప్పలేము. నాకు ఎక్కువ సంతృప్తినిచ్చిన పాట అని చెప్పచ్చు. ఓకే, సో అయితే పాట పాడదామండి. తప్పకుండా. తాను నేను మొయిలు మిన్ను, తాను నేను కలువాకులను, తాను నేను పైరు చేను, తాను నేను వేరు మాను, శశితానైతే నిశినే నేను, కుసుమం తావే తాను నేను, వెలుగు దివ్వే తెలుగు తీపి, తాను నేను మనసు మేను, మనసు మేను, మనసు మేను. థ్యాంక్ యూ.